నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. అంటే పాపాల నుంచి విముక్తి పొందిన వారికే తృప్తి. హల్లెలూయా. తృప్తి ఎట్లా కలుగుతుందంటే తన పాపాల నుంచి విముక్తి పొందిన వాడే తృప్తి పొందుతాడు. పాపంలో నుంచి విముక్తి పొందని వానికి తృప్తి లేదు. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం మొదటి 6 వచనాలు చదువుకుందాం. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. యేసు ప్రభు బోధించిన కొండ మీది ప్రసంగాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఇది స్వయాన యేసు ప్రభు నోరు తెరిచి మాట్లాడినటువంటి బోధన. ఈ కొండ మీది ప్రసంగం 3 అధ్యాయాలు కొండ మీది ప్రసంగం అంటారు. 5, 6, 7 ఈ 3 అధ్యాయాలు కూడా యేసు ప్రభు బోధించిన కొండ మీది ప్రసంగం. ఇందులో అనేకమైన అంశాలు ఉన్నాయి. మీరు ఈ ధన్యతలు దాటిన తర్వాత చాలా అంశాలు ఉన్నాయి. ఈ కొండ మీది ప్రసంగం ఈరోజు కొత్తగా చర్చికి వచ్చినటువంటి విశ్వాసికి, రక్షణలో ప్రవేశించబోతున్నటువంటి విశ్వాసికి, అలాగే చాలా కాలంగా ఒకవేళ విశ్వాసంలో కొనసాగుతున్నట్లయితే వారికి అనేక మందిని ప్రభావితం చేయగలిగినటువంటిది ఈ కొండ మీది ప్రసంగం. ప్రతి వ్యక్తికి ఆశీర్వాదకరంగా ఉన్నటువంటిది ఈ ప్రసంగం. అయితే అనేక అంశాలు ఇందులో బోధించాడు. మొట్టమొదటిగా ధన్యతల గురించి, మొదటి భాగం ధన్యతల గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు ధన్యులు, ఎటువంటి వారు ధన్యులు అని చెప్పి మొట్టమొదటిగా ధన్యతల గురించి మాట్లాడుతున్నాడు. నేను ఇదివరకే చెప్పాను, ఈ ధన్యతలు ఎటువంటివి అంటే యేసు ప్రభు మాట్లాడినటువంటి ఈ ధన్యతలు ఒక నిర్దిష్టమైన క్రమంలో చెప్పబడినటువంటి ధన్యతలు. ఏది జరగాలి, మొట్టమొదట ఎలా ధన్యులు అవుతారు, దాని తర్వాత మరల కింద ఏ ధన్యతలు అని చెప్పి ఒక నిర్దిష్టమైన క్రమంలో చెప్పబడినటువంటి ధన్యతలు ఇవి. కాబట్టి అందుకనే మళ్ళీ మొదటి నుంచి మనం ఈరోజు ఏదైతే బోధించాలనుకుంటున్నామో అక్కడి దాకా మళ్ళీ అన్నీ కంటిన్యూగా మనం చదువుతున్నాం. ఎందుకంటే ఆ నిర్దిష్ట క్రమాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు బోధించిన ఆ బోధ ఆత్మ సంబంధమైనది. ఇది భౌతికమైన వ్యక్తి అర్థం చేసుకోలేడు. ఇది శారీరకంగా భౌతిక పరంగా లేఖనాలు చదివి అర్థం చేసుకునేటివి కాదు. యేసు ప్రభు బోధించిన ఈ బోధన కూడా మనం అలా చదివి అర్థం చేసుకునేటువంటి బోధన కాదు. ఇది చాలా ఆధ్యాత్మికమైనటువంటి బోధన. ఇది ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి అర్థం చేసుకునేటువంటి బోధన, భౌతికపరమైనటువంటి వ్యక్తికి అర్థం కాని బోధన. అందుకే పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు అది కొన్నిసార్లు మనకు అర్థం కాదు. అందులో ఉన్నటువంటి విషయాలు వెంటనే మనకు అర్థం కావు. అది దేవుని యొక్క వెలుగులో, పరిశుద్ధాత్మ వెలుగులో, ఆయన నడిపింపులో అవి మనకి బోధించబడతాయి, మనల్ని నడిపిస్తాయి. కాబట్టి ఈ బోధన ఆధ్యాత్మికమైనది. ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తేనే ఇది మనకు అర్థమవుతుంది. కాబట్టి అనేక మంది ఆయన ముందర కూర్చున్నారు. వాళ్ళందరికీ యేసు ప్రభు బోధిస్తూ మొట్టమొదటిగా ధన్యతల గురించి మాట్లాడుతూ, మొట్టమొదటిగా ఎవరు ధన్యులు అంటున్నాడు అంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని అంటున్నాడు. ఆత్మీయ జీవిత ప్రయాణము ఎట్లా ప్రారంభమవుతుందంటే ఆత్మ విషయంలో దీనులవుట ద్వారా ఆత్మీయ జీవితం ప్రయాణం ఆ యొక్క కొనసాగుతుంది. అక్కడ స్టార్ట్ అవుతుంది. యేసు ప్రభు పాదాల చెంత నేను పాపిని అని ఒప్పుకొని, నేను పాపపు స్థితిలో ఉన్నాను, నా పాప క్షమాపణ కొరకు యేసు రక్తం అవసరము, యేసు ప్రభు యొక్క రక్తంలో నా పాపాలు కడుక్కోవాలి అని చెప్పి ఒక వ్యక్తి ఎప్పుడైతే ఆ ఆత్మ విషయంలో దీనుడవుతాడో వాళ్ళు ధన్యులు. తమ పాపాల విషయంలో నుంచి విమోచన పొందిన వారు ధన్యులు, వారిదే పరలోక రాజ్యం అంటున్నాడు. అది చెప్పిన తర్వాత వెంటనే దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని అంటున్నాడు. అంటే ఇది కూడా
ఆత్మ విషయంలో దీనులైన తర్వాత జరిగే నెక్స్ట్ ఏంటంటే తన పాపాల విషయమే దుఃఖపడడం, పశ్చాత్తాపపడడం. ప్రభువా, ఇంత నీతిమంతుడైన నీవు, ఇంత పరిశుద్ధుడైన నీవు పాపినైన నా కొరకు ఇన్ని శ్రమలు అనుభవించావా, ఇన్ని బాధలు అనుభవించావా, నా కోసం ఇంత ముళ్ళ కిరీటం ధరించావా, నీలో ఏ తప్పు లేకపోయినా ఈ లోకం నీ మొహం మీద ఉమ్మివేసింది, నిన్ను పిడిగుద్దులతో గుద్దినారు, నిన్ను అవమానించినారు, భారమైన సిలువ నీ మీద మోపారు, అయినా నువ్వు ఎందుకు ఇంతగా ఓడ్చుకున్నావు? సిలువ మీద ఉన్నప్పుడు కూడా చాలామంది నిన్ను అవమానించారు. నువ్వు దేవుని కుమారుడవైతే నిన్ను నువ్వు రక్షించుకొని ఆ పక్కనున్న వాళ్ళని కూడా రక్షించు అని చెప్పి వాళ్ళు హేళన చేశారు. ఇంత అవమానం అవసరమా అని చెప్పి ఒక వ్యక్తి సిలువ పాదాల దగ్గర ఇవన్నీ గుర్తు చేసుకున్నప్పుడు, పాపినైనా నా కొరకే కదా యేసుప్రభు ఇంతగా శ్రమలను అనుభవించాడు, పాపపు స్థితిలో ఉన్న నన్ను విడిపించడానికే కదా దేవుని కుమారుడు ఇంతగా హింసింపబడ్డాడు అని చెప్పి పాప విషయంలో, అంటే పాపం ఇంత ఘోరమైనదా, పాపము ఇంత బాధింపు తీసుకొని వచ్చిందా, పాపం ఇంతగా మనిషిని నశింపజేస్తుందని చెప్పి గుర్తు చేసుకొని దుఃఖపడడం, పాపాల విషయంలో దుఃఖపడడం. అటువంటి వారికి యేసయ్య దగ్గర ఓదార్పు ఉంది అని చెప్పి రెండవదిగా మాట్లాడుతున్నాడు. తర్వాత మళ్ళీ ఎవరు ధన్యులు అంటున్నాడు? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. ఇదేంటంటే ఆత్మ విషయంలో దీనులైన వారు, తర్వాత దుఃఖపడు వారు, అది జరిగిన తర్వాత భూలోకమును స్వతంత్రించుకునే వారిగా మారతారు. ఒక విశ్వాసి సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. చాలామంది ఏమనుకుంటారంటే, నేను యేసులోకి వచ్చాను, రక్షణ పొందాను, చనిపోతే పరలోకానికి వెళ్తాను అంటారు. కాదు, భూలోకాన్ని స్వతంత్రించుకోవాలా. భూలోకంలో ఉన్న ప్రతి సమస్యను ఏలుబడి చేయాలి. ఈరోజు చాలామంది విశ్వాసులను సమస్యలే జయిస్తున్నాయి, కానీ వాళ్ళు సమస్యలను జయించడం లేదు. ప్రతి శోధన ఆ విశ్వాసిని లోబరుచుకుంటుంది. ప్రతి ఇరుకు ఇబ్బందులు వాళ్ళని లోబరుచుకుంటున్నాయి, కానీ వీళ్ళు వాటిని లోబరుచుకోవడం లేదు. దేవుడు మనిషిని సృష్టించేటప్పుడు ఎట్లా సృష్టించాడు? మీరు లోబరుచుకొని ఏలుబడి చేయుడి, అది ఆశీర్వాదం. ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దాన్ని లోబరుచుకొని ఏలుబడి చేయడి, అదే మనిషి మీద ఉన్నటువంటి ఆశీర్వాదం. అది కోల్పోయాడు పాపం ద్వారా. అయితే సిలువ దగ్గర ఈ సమస్యకు పరిష్కారం దొరికింది. ఏంటి? యేసు పాదాల చెంత మన పాపాలు క్షమించబడ్డాయి. అయితే క్షమించబడిన తర్వాత ఆ విశ్వాసి భూలోకంను స్వతంత్రించుకోవాలి, భూలోకంలో అన్నీ లోపరుచుకోవాలి, ఏలుబడి చేయాలి. అట్టి ఆశీర్వాదము ఒక విశ్వాసి మీద ఉంది. ఎప్పుడైతే దాన్ని గ్రహించడో ఆ వ్యక్తి ఇంకా దేవుడు నన్ను చేయి విడిచిపెట్టాడు, నన్ను చూడడం లేదు అని అనుకుంటాడు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, అపవాదిని ఎదిరించుడి వాడు, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి అపవాదిని ఎదిరించే స్థాయికి ఎప్పుడు వస్తాం? భూలోకంలో అన్ని విషయాలను ఎప్పుడు లోపరుచుకుంటాడు ఒక వ్యక్తి అంటే, ఆ వ్యక్తి ఆధ్యాత్మికమైన వ్యక్తి, మారు మనసు పొందిన వ్యక్తి, రూపాంతరం పొందిన వ్యక్తి, దేవుని కుమారుడుగా అయ్యాను, సాతాను బంధకాల్లో నుంచి నేను విడిపించబడ్డానని చెప్పి ఆ సాత్విక గుణము అలవర్చుకుంటాడు అతను. అది మాత్రమే కాదు, ఆత్మీయంగా బలంగా మారుతాడు. దానికి అనేకమైన ఉదాహరణలు పోయిన వారం నేను చూపించాను. యేసు ప్రభు దగ్గర ముగించాను, అనేకమైన ఉదాహరణలు చూపించి. యేసు ప్రభు ఫిలిప్పీ 2వ అధ్యాయంలో కూడా ఆయన క్రీస్తు యేసున కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి, ఆయన మానవుని పోలికగా పుట్టాడు, దాసుడి స్వరూపం ధరించుకున్నాడు, శిలువ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. సాత్విక గుణం ఏం చేస్తుందంటే, అది ఎదురైన సమస్యను దాన్ని ఏ విధమైన రీతిలో చూడాలి అనేటువంటిది ఆధ్యాత్మికమైన కోణంలో దాన్ని చూస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చీమ, ఒక గండు చీమ, అవి చీమలకు చక్కెర అంటే ఇష్టం, ఎక్కువ తీపి ఇష్టం కదండి. మనము ఇంత ఎత్తులో ఉన్నాం కాబట్టి ఆ చీమ ఒక చోట చక్కెర పోసాము అనుకుందాం, ఒక చోట చక్కెర కొంచెం పోసాము, ఆ చక్కెరను వెతుక్కుంటూ ఆ చీమ వస్తుంది. అది మనకు కనబడుతుంది, అది ఎటు వెళుతుంది, ఏ మార్గంలో వెళుతుంది, ఆ చక్కెర దగ్గరికి ఎలా వస్తుంది, అది దాన్ని ఎట్లా స్వతంత్రించుకుంటుంది అని చెప్పి, అది ఏ మార్గంలో వెళ్తుంది అనేటువంటిది మనకు కనబడుతుంది. ఎందుకంటే మనం పైనున్న వారిగా ఉండి దాన్ని కింద చూస్తున్నాం కాబట్టి అది ఎటువైపు వెళ్తుంది, తిరిగి ఎక్కడికి వస్తుంది అనేది అర్థమవుతుంది. మన జీవితంలో ఎదురయ్యే సమస్యలు మనం ఈ లెవెల్లోనే చూస్తున్నాం కాబట్టి దాన్ని ఎట్లా జయించాలా అనేటువంటిది అర్థం కావడం లేదు. మనం కొంచెం పైనున్న వారిగా దేవుని పోలికలో సృష్టించబడ్డాము, యేసు రక్తంలో కడగబడిన బిడ్డలము, మనము ఆయనలో ఏమేమి స్వతంత్రించుకొనగలము,
అని చెప్పి సమస్యలు ఆధ్యాత్మికమైన కోణంలో పైనుండి, అందుకే బైబిల్ చెప్తుంది మీరు పైనున్న వాటిని వెతకండి, వెలిచూపు వలన కాక విశ్వాసంతో నడుచుకునండి. విశ్వాసం ఎటువంటిదంటే అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. కాబట్టి విశ్వాస జీవితంలో సమస్యను పైనున్న వారిగా చూడాలి. ఈ సమస్యను నేను జయించేవాడిగా ఉన్నాను, కానీ ఈ సమస్య నా మీద జయం పొందదు, నిశ్చయంగా నేనే జయం పొందుతాను, ఈ సమస్యల నుంచి నా దేవుడు నన్ను నడిపిస్తాడు, నన్ను బలపరుస్తాడు అని చెప్పి నాలుకతో కన్ఫెషన్ చేయాలి. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు ఖచ్చితంగా అని చెప్పి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుతూ ముందుకు వెళ్ళాలి. వాళ్ళు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. సాత్విక గుణం ఏంటంటే ప్రభు నామాన్ని గణపరచడం, వాక్యానుసారంగా ఆలోచన చేయడం, అది సాత్విక గుణం. ఒక నిజమైన విశ్వాసి 3వ స్టెప్ ఏం జరుగుతుందంటే అతడు సాత్విక గుణం కలిగి ఉంటాడు. అది చెప్తున్నాడు, వాక్యానుసారంగా ముందుకు వెళ్తాడు. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ యేసు ప్రభు ఏమంటున్నాడంటే 6వ వచనం, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. ఇది మనం ఈరోజు చూద్దాం. నీతి కొరకు ఆకలి దప్పికలు అంటే ఏంటి అంటే వాళ్ళు తృప్తిపరచబడుదురు అని చెప్పి అంటున్నాడు. దీని యొక్క ముగింపు అర్థం ఏంటంటే ధన్యులు 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 అని చెప్పుకుంటూ వస్తున్నాడు. నీతి కొరకు 6వ వచనం, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అని చెప్పి 6వ వచనంగా ఏంటంటే తృప్తి అనేటువంటిది సంతోషం, హ్యాపీనెస్ ఎలా కలుగుతుంది అనేటువంటిది ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 6వదిగా చూసినట్లయితే 6వ వచనంలో, ఈ భూమి మీద మనిషి చేసే ప్రతి ప్రయత్నం వెనకల అతడు దాని ముగింపు ఏంటంటే హ్యాపీనెస్, సంతోషం కొరకు. అతడు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ పార్టీకి వెళ్ళినా, లోకంలో అతడు ఎక్కడికి వెళ్ళినా అతడు ఏం వెతుకుతున్నాడు అంటే సంతోషం వెతుకుతున్నాడు. సంతోషము, తృప్తి కోసం, హ్యాపీనెస్ కోసం ఏ ఉద్యోగం చేసినా, ఏ పని చేసినా అతడు చివరికి హ్యాపీనెస్ను వెతుకుతున్నాడు, సంతోషాన్ని వెతుకుతున్నాడు. అయితే సంతోషం ఇవన్నీ వెతుకుతున్నారు, చివరికి సంతోషం అది ఎట్లా కలుగుతుంది అనేది యేసుప్రభు చెప్తున్నటువంటి 6వ వచనంలో. ఆ తృప్తి, హ్యాపీనెస్ అనేటువంటిది ఒక వ్యక్తికి ఎట్లా కలుగుతుంది అనేటువంటిదే అక్కడ యేసుప్రభు మాట్లాడుతున్నటువంటి విషయం. మనిషి ప్రతి ప్రయత్నం వెనక సంతోషాన్ని కోరుకుంటాడు, దాని ముగింపు వెనక సంతోషాన్ని కోరుకుంటాడు. అయితే అది వెతికితే దొరకదు అని అంటున్నాడు. సంతోషాన్ని వెతికితే అది దొరకదు కదండి. ప్రజలు ఎందుకు వారి జీవితంలో సంతోషాన్ని కోల్పోతున్నారంటే సమస్య ఇదే. నీతి కొరకు ఆకలి దప్పులు లేవు, సంతోషం కొరకు ఆకలి దప్పికలు కలిగి సంతోషాన్ని వెతుకుతున్నారు, హ్యాపీనెస్ కోసం వెతుకుతున్నారు. అది ఎక్కడ దొరుకుతుంది అని వెతుకుతున్నారు. ఏం చేస్తే హ్యాపీగా ఉంటాం, ఏం చేయకుంటే మనం హ్యాపీగా ఉంటాము అని చెప్పి అలాంటి రీతిలో వాళ్ళు లోకపరంగా వెతుకుతున్నారు, లోకంలో వెతుకుతున్నారు, లోకానుసారంగా వెతుకుతున్నారు. అయితే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హ్యాపీనెస్ అనేటువంటిది కొరియర్లో పంపించేది కాదు, పోస్టులో పంపించేది కాదు, తర్వాత పార్సల్ పంపించేది కాదు. హ్యాపీనెస్ అనేది వెతికితే దొరికేది కాదు, అంతే కదండి. ఒక 5 రోజుల్లో బుక్ చేసుకుంటామా హ్యాపీనెస్ పంపించండి పోస్ట్లో, ఒక 5,000 పెట్టి హ్యాపీనెస్ ఇవ్వండి నాకైనా అంగట్లో అంటే అంగట్లో ఉప్పు పప్పులు అవే ఉన్నాయి, కానీ హ్యాపీనెస్ లేదాడ. తినడానికి భౌతిక పరంగా ఏం కావాలో అది మాత్రమే కొనుక్కోగలం. హ్యాపీనెస్ ఎవడు కొనుక్కుంటాము? హ్యాపీనెస్ కొనుక్కోలేము. హ్యాపీనెస్ అనేటువంటిది అది దొరకదు. హ్యాపీనెస్ అనేది ఎట్లా వస్తుంది అనేటువంటిది యేసుప్రభు ఏమంటున్నాడంటే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. హ్యాపీనెస్ వెతికితే రాదు, చేస్తే వస్తుంది క్రియల్లో. యేసుప్రభు యొక్క మాటలను గమనించండి. ఆయన మాటలు వెనకాల ఉన్నటువంటి విషయం ఏంటంటే హ్యాపీనెస్, సంతోషం ఎలా కలుగుతుందో అది చెప్తున్నాడు. నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగి ఉంటే అతడు హ్యాపీగా ఉంటాడు. నీతిని వెతకండి అంటున్నాడు. అర్థమవుతుందండి. సంతోషాన్ని వెతకొద్దు, నీతిని వెతకు, నీతిని వెతకు. అందుకే బైబిల్ చెప్తుంది మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకండి. అది కూడా ఈ కొండ మీద ప్రసంగంలోనే వస్తుంది. మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించు. మొదట నీతిని వెతకండి,
ఆ తర్వాత ఇవన్నీ కూడా మీకు లభిస్తాయి అని అంటున్నాడు. అయితే నీతి అంటే ఏంటి? అదే అర్థం చేసుకోవాలా. సాధారణంగా నీతి అంటే ఏంటి? నీతి అంటే ఏంటి? నీతి అంటే ఏంటంటే సాధారణంగా లోకంలో ఏం చెప్తారంటే మంచి మార్గంలో నడవడం, ఎవరి దగ్గర లంచం తీసుకోడు, ఎవరిని అన్యాయం చేయడు, మంచిగా బతుకుతాడు. ఇవన్నీ నీతి కార్యాలంటే నీతి కార్యాలే. కానీ ఇవన్నీ చెప్పడానికి లోకంలో అందరూ చెప్తారు ఇవి. కానీ యేసు ప్రభు బోధిస్తున్నటువంటి దానికి మించినది ఆధ్యాత్మికమైన బోధన, క్రైస్తవ బోధన అనేటువంటిది లోకంలో అందరూ చెప్తుంటారు కదా, సన్మార్గం సద్బోధన చేస్తుంటారు, అట్లుండకూడదు ఇట్లుండకూడదు, ఇలా చేయాలి, నీతి కార్యాలు చేయాలని చెప్పి. చర్చిలోకి వస్తే దానికి మించిన బోధన ఇది. చర్చిలో బోధించేది లోకంలో ఎవరు చెప్పలేని బోధన, లోకంలో ఎక్కడా దొరకని బోధన సంఘంలో చర్చిలో బోధించేది. అది లోకంలో నీతి అంటే కొన్ని లక్షణాలు రాస్తారు, దాని లక్షణాలు అవి ఓకే, కానీ దానికి మించిన బోధన ఇక్కడ యేసు ప్రభు చేసేది. అయితే నీతి కొరకు ఆకలి దప్పికలు అంటే పాపము నుండి బయటపడడం. నీతి అనేటువంటిది దేవుని రాజ్యంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం. నీతి అనేది దేవుని రాజ్యంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం. దేవుని ఎదుట నిలబడాలంటే మనకేం కావాలి? నీతి అనే వస్త్రం కావాలా. నీతి ఉంటేనే దేవుని ఎదుట నిలబడగలం. పాపము చేసిన వ్యక్తి దేవుని ఎదుట నిలబడలేడు. అందుకే ఏదైనా తోటలో అంతవరకు దేవునితో సహవాసం చేసి దేవునితో సంబంధం కలిగినటువంటి వ్యక్తి పాపము ఎప్పుడైతే చేశాడో దేవునికి ఎదుట నిలబడలేని స్థితికి వెళ్ళిపోయాడు, దేవుని ఎదుటికి రాలేని స్థితికి వెళ్ళిపోయాడు. కాబట్టి 4 విషయాలు. నీతి అంటే ఏంటంటే పాపము నుండి, నీతి కొరకు ఆకలి దప్పికలు అంటే పాపము నుండి విడుదల పొందాలి అనేటువంటి ఆకలి. ఒక వ్యక్తి నేను పాపపు స్థితిలో ఉన్నాను, దీని నుండి నేను విడుదల పొందాలి, నేను విడుదల పొందాలి అని ఆ స్థితిని కలిగి ఉండడం. ఆత్మీయమైన స్థితిలో నేను విడుదల పొందాలి అనేటువంటి స్థితిలో ఉండడం. రెండవదిగా పాపము యొక్క బలము నుండి విడుదల పొందాలి. పాపము బంధిస్తుంది, పాపము ప్రేరేపిస్తుంది, పాపము బలమైనది, ఆలోచనలను మారుస్తుంది, ఆలోచనలలో అది క్రియ చేస్తుంది, ఆలోచనలను అది చెడగొడుతుంది, ఆలోచన ద్వారా జీవితాన్ని నాశనం చేస్తుంది. దాని బలము నుండి నేను విడుదల పొందాలి అనే ఆశ కలిగి ఉండడం, నీతి కార్యాలు జరిగించాలి, ఈ పాపపు స్థితిలో నుంచి బయటకు రావాలి అనేటువంటి లోపల తృష్ణ, దాహం కలిగి ఉండడం. ఈ పాపపు స్థితిలో నేను ఉండకూడదు, ఇలాంటి క్రియలు నేను చేయకూడదు అని చెప్పి లోపల ఆకలి దప్పికలు. ప్రభు దగ్గరికి రావాలి, ప్రభుతో సహవాసం చేయాలి, దేవునితో సంబంధం కలిగి ఉండాలి, అధర్మ మార్గంలో ఉండకూడదు, ధర్మ మార్గంలో ఉండాలి, నీతి కార్యాలు జరిగించాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుని పని చేయాలి, దేవుని కొరకు దేవుని సేవలో పాలు పొందాలి, దేవుని కొరకు జీవించాలని ఒక తృష్ణ, ఆకలి, దాహం కలిగి ఉండటం గురించి మాట్లాడుతున్నాడు. మూడవదిగా పాపం యొక్క కోరికల నుండి విడుదల పొందడం. పాపము ఏం చేస్తుందంటే కొన్ని అన్యాయమైన కోరికలను పుట్టిస్తుంది. పాపపు స్థితి ఏం చేస్తుందంటే అన్యాయమైన కోరికలను పుట్టించి అది చివరికి నాశనానికి నడిపిస్తుంది అనేటువంటిది మనము ఆ స్థితిలో నుంచి నేను బయటపడాలి, ఈ పాపము ద్వారా వచ్చిన ఈ కోరికల నుంచి నేను బయటపడాలనేటువంటి ఆశ, కోరిక కలిగి ఉండడము, ఆకలి దప్పికలు కలిగి ఉండడం నీతి కొరకు. అలాగే 4వదిగా పరిశుద్ధంగా నేను జీవించాలని ప్రయత్నం. అందుకే ఒక విశ్వాసంలో ఎప్పుడు ఆత్మీయ పోరాటం జరుగుతుంటుంది, లోపల ఆత్మీయ పోరాటం జరుగుతుంటుంది. ఏదైనా పాపం చేస్తే దేవుని ఎదుటకు రాలేకపోవడం, దేవునికి దూరం అవ్వడం, నేను పాపం చేశాననే గద్దింపును కలిగి ఉండడం, నేను ఇలాగ జీవించాల్సిన వ్యక్తిని ఇలాగ జీవిస్తున్నాను, ఇలాగ ఉండాల్సిన వ్యక్తిని ఎందుకు నేను ఇలాగ ఉన్నాను, ఎందుకు దూరస్తుడైన అయిపోతున్నాను, ఎందుకు ఆత్మీయ స్థితిని కోల్పోతున్నాను, ఎందుకు నేను ప్రభువుకు దూరం అయ్యాననేటువంటి ఫీలింగ్. పరిశుద్ధంగా జీవించాలి అనే ప్రయత్నం, వ్యత్యాసంగా జీవించాలి, ప్రభువు కొరకు జీవించాలనేటువంటి ప్రయత్నము కలిగి ఉండడమే ఆకలి దప్పికలు కలిగి ఉండడం. ఇదే నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగి ఉండడం. తీవ్రంగా వెతకడం, వీటిలో నుంచి బయటపడాలని చెప్పి తీవ్రత కలిగి ఉండడం, ఆకలి దప్పికలు కలిగి ఉండడం. అయితే ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి విషయం. నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగి ఉండడం అంటే ఒక ఆధ్యాత్మికమైన విషయం.
దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే యేసు ప్రభు బోధిస్తున్నప్పుడు తన ఎదుట ఎవరున్నారు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు కొండ మీద ప్రసంగాన్ని యేసు ప్రభు బోధిస్తున్నప్పుడు తన ఎదుట ఎవరెవరు ఉన్నారు, ఎటువంటి వాళ్ళు వింటున్నారు, ఎటువంటి భావన కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, అది అర్థం చేసుకుంటే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అనేటువంటి మాట మనకు అర్థమవుతుంది. ఎవరున్నారు ఆయన ఎదుట అంటే, యేసు ప్రభు ఈ బోధన బోధించేటప్పుడు ఎవరున్నారు ఆయన ఎదుట అంటే యూదులు ఉన్నారు. ఈ యూదులు యేసు ప్రభు పుట్టడం కూడా యూదా గోత్రంలోనే పుట్టాడు, యూదుల మధ్యలోనే పుట్టాడు. ఆయన పరిచర్య కూడా మొదట ఎవరి మధ్యలో చేశాడు? యూదుల మధ్యలోనే చేశాడు. అయితే ఆ బోధనను వాళ్ళు వినలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు మతభావంతో నిండుకొని ఉన్నారు. యేసు ప్రభు యొక్క బోధనను వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. యేసు ప్రభు ఎన్ని అద్భుతాలు చేసినా వాళ్ళు దేవుడు పంపిన దేవుని కుమారుడు ఈయన కొరకే దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు, ఆయన కొరకే మనం ఎన్ని రోజులు వేచి ఉన్నామని గుర్తించలేకపోతున్నారు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో నా స్వజనుల యొద్దకు నేను వచ్చి తిని కానీ వారు నన్ను గ్రహించలేదు అని అంటాడు. అక్కడ ఆ విధంగా చెప్పబడి ఉంటుంది. అయితే అది వేరే విషయం, అక్కడికి వెళ్ళొద్దండి. వీళ్ళలో 2 రకాలు. మొదటగా పరిచయులు ఒకరు, రెండవదిగా పరిచయులుగా ఉన్నటువంటి వారు, రెండవదిగా ధర్మశాస్త్రాన్ని బోధించే వాళ్ళు, మొదటిగా పరిచయులు. రెండవదిగా ఏంటంటే సూచిక క్రియలను వెతికేవారు. వీళ్ళ భావం ఎటువంటిదంటే మీకు చూపిస్తాను చూడండి. లూకా సువార్త 18వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 18వ అధ్యాయం 10వ వచనం నుండి చదువుదాం. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర మనుషుల వలెనైనను, ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలిచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడుననియు చెప్పాను. ఇక్కడ దేవాలయంలోకి 2 ప్రార్థన చేసుకోవడానికి వచ్చారు. ఎవరు? పరిసయ్యుడు ఒకరు, సుంకరు ఒకరు. వాళ్ళిద్దరు ఇక్కడొకరు మోకాలు వేసినారు అనుకుందాం. ఇక్కడొకరు మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నారు, ఇక్కడొకరు మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నారు. మొదట పరిసయ్యుడు ప్రార్థన చేసుకుంటూ మనసులో అనుకుంటున్నాడంట, నేను దొంగతనం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, ఇతర మనుషుల వల్ల నేను లేను ప్రభువా, నీ ఎదుట నేను నీతిమంతుడుగా ఉన్నాను చెప్పుకుంటూ వచ్చి పక్కన ప్రార్థన చేసే సుంకరి వైపు చూసి, ఈ సుంకరి వల్ల అస్సలు లేను, దశంభాగం ఇస్తా అని చెప్పి వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాయి. ఇవన్నీ నీకు తెలుసు కదా, నా దగ్గర ఉన్న నీతి అంతా నీకు తెలుసు, నేను ఎంత గొప్ప వ్యక్తినో, నీ కొరకు ఏమేమి చేశాను ఇవన్నీ నీకు తెలుసు కదా, వీడు నాకంటే తక్కువ, ఈ సుంకరి వల్ల నేను అస్సలు లేను అని చెప్పి గర్వంతో కూడినటువంటిది, దేవుని ఎదుట గర్వంతో కూడినటువంటి ప్రార్థన చేస్తున్నాడు. ఇటువంటి వ్యక్తులు ఆ కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు అక్కడ ఉన్నారు. ముందర ఈ పరిచయులు అక్కడ ఉన్నారు. అంటే వీళ్ళు ఏంటంటే మతభావంతో నిండుకున్న వ్యక్తులు, వాళ్ళ క్రియల మీద ఆధారపడినటువంటి వ్యక్తులు, క్రియలు దేవుని ఎదుట ఉంచే వ్యక్తులు. వీళ్ళ క్రియలను చెప్తున్నాడు, నేనేమేమి చేశాను. ఇంతలోనే ఉన్నాడు కానీ దేవుడు నా కొరకు ఏం చేశాడనే స్థితిలో. కానీ సుంకర్ ఏమంటున్నాడు? దూరంగా నిలిచుండి ఆకాశం వైపు కనులెత్తుటకు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికాను. నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగి ఉండడం అంటే ఇది. నా క్రియలు కాదు ప్రభువా, కేవలం నీ కృపను బట్టి నేను ఈ స్థితిలో ఉన్నాను. కానీ నేను ఉపవాసం ఉన్నాను కాదు, నేను దొంగతనం చేయలేదని కాదు, నేను వ్యభిచరించలేదని కాదు, నేను దశంభాగాలు ఇచ్చినందుకు కాదు, నేనేదో కొన్ని కార్యాలు నీ ఎదుట చేశాననేది కాదు.
మీరు మహాకృపను బట్టి నన్ను ఇంతవరకు రక్షించారు, నేను పాపిని, ఈ పాపంలో నుంచి విడుదల పొందాలి అనే స్థితిని అతడు గ్రహించకుండా తన క్రియలు గొప్పగా ఎంచుతున్నాడు దేవుని దగ్గర. హల్లెలూయా. అర్థమవుతుందండి. ఎవరి క్రియలు దేవుని ఎదుట గొప్పవి కాదు. మనిషి క్రియలు దేవుని ఎదుట మురికి గుడ్డల వలె ఉన్నాయి. నీ నీతి ఎప్పుడు అసలైన నీతిగా మారుతుందంటే దేవుడు చెప్తున్నాడే, నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు, దేవుడు చెప్పిన ఆ స్థితిలో ఉండడమే మన నీతిగా ఉంటుంది. దేవుని ఎదుట నిలబడే అర్హత కలిగి ఉంటుంది. సుంకరి ఆ విధమైనటువంటి ప్రార్థన చేసినప్పుడు సుంకరి అతని కంటే నీతిమంతుడుగా తీర్చబడి ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని చెప్పాను. తన్ను తాను హెచ్చించుకుంటున్నాడు. పరిసయుడు ఏం చేస్తున్నాడు అంటే దేవుని దగ్గరకు వచ్చి తన్ను హెచ్చించుకుంటున్నాడు. దేవుని గణపరచడంలే, దేవుని గణపరచకుండా తన్ను గణపరుచుకుంటున్నాడు. అది దేవుని ఎదుట సరి అయినది కాదు. ఇది మొదటి రకం పరిచయులు. ఇలాంటి వాళ్ళు ఈరోజు ఉండకపోలేదు, క్రియల మీద ఆధారపడినాం. మేమేం తెలుసా, వాళ్ళకంటే మేము గొప్పోళ్ళం, ఆ సంఘానికంటే మా సంఘం గొప్పది, ఆ సంఘంలో కంటే మేము గొప్పోళ్ళం, మేము ఉపవాసం వేస్తాం, దశంభాగాలు కరెక్ట్గా ఇస్తాం, వాళ్ళు చూడు వాళ్ళు ఉపవాసం పాటించరు, వాళ్ళు ఏం చేయరు, మేము అందరికంటే గొప్పలం అని చెప్పి అందుకే డినామినేషన్లు మాది గొప్పది, మేము గొప్పలం, మాది గొప్పది, మాది ఉన్నతమైనది అని చెప్తున్నాడు. దేవుని ఎదుట ముందరికి రండి, కూర్చోండి. వాక్యం ఎదుట అందరు చిన్నోళ్ళే. ఎవడైతే హెచ్చించుకుంటాడో వాడు తగ్గించబడతాడు, ఎవడైతే తగ్గించుకుంటాడో వాళ్ళు హెచ్చించబడతారని చెప్పి పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది. ఇది మొదటి రకం. ఇటువంటి వాళ్ళు యేసు ప్రభు కొండ మీద ప్రసంగం బోధిస్తున్నాడు ముందరున్నారు. ఇంకొక రకం వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఉన్నారంటే మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22 నుంచి చదువుదాం చూడండి. 22వ వచనం మాత్రం. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు. ఇంకొక రకమైన వాళ్ళు ఎవరంటే సూచక క్రియలు వెతికేవాళ్ళు, జ్ఞానమును వెతికేవాళ్ళు. సూచక క్రియలు, ఏదైనా ఒక అద్భుతం జరుగుతుందా అని వెతికేవాళ్ళు. అద్భుతము ఏదైనా జరుగుతుందా, ఈయన ఏమైనా చేతులు ఉంచుతాడా, లేకపోతే ఆకాశం నుంచి ఏమైనా అగ్ని దిగి వస్తుందా, ఏదైనా ఒక సూచక క్రియ జరుగుతుందా, అద్భుతాలను వెతికేవాళ్ళు, సూచక క్రియలను వెతికేవారు. ఈరోజు చాలా మంది విశ్వాసులు కూడా ఏం వెతుకుతున్నారంటే ఆ రోజున్న యూదుల వలె సూచక క్రియలు కావాలి వాళ్ళకి. అక్కడే గొప్ప విషయం అనుకుంటారు. సూచక క్రియలు, అద్భుతాలు అవి ముఖ్యం. నేను చెప్తున్నాను, అద్భుతాల కోసం సూచక క్రియల కోసం వెతికే వ్యక్తి ఇంకా అరణ్యంలోనే ఉన్నాడు. అద్భుతాలు ఎక్కడ జరిగినాయి అంటే అరణ్యంలోనే జరిగినాయి. అరణ్యంలో ఉంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు. అరణ్యంలో ఉండాలి. మరి అరణ్యంలో ఆకలి అవుతుంది ప్రభువా, దాహం వేస్తుంది ప్రభువా అనే స్థితిలో ఉండాలి. ఆ స్థితిలో ఉంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు. కానీ దేవుని యొక్క చిత్తం ఏంటి? కానాను దేశం దేవుని యొక్క చిత్తం, ఏ కొదవ లేని దేశం దేవుని యొక్క చిత్తం. ఇంకా సూచక క్రియలు వెతుకుతున్నట్లయితే ఒక విశ్వాసి ఇంకా ఎడారి జీవితాన్నే కోరుకుంటాడని అర్థం. సూచక క్రియలు కాదు, వాక్య జ్ఞానము, దేవుని యొక్క వాక్యంలో కట్టబడి కానాను దేశంలో నేను ఉన్నాను, దాన్ని ఎట్లా నేను స్వతంత్రించుకోవాలి అని చెప్పి సిలువను ధ్యానించడం, సిలువ ఏం సంపాదించి పెట్టిందని గమనించడమే దేవుని గణపరచడం. కానీ ఈ రెండవ రకమైనటువంటి ప్రజలు అక్కడ ఉన్నారు. సూచక్రియలు వెతికేవాళ్ళు, జ్ఞానాన్ని వెతికేవాళ్ళు, దైవ కార్యాలను వాళ్ళు గ్రహించని వారు అక్కడ ఉన్నారు. అటువంటి వారికి నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అని అంటున్నాడు కదండి. అంటే రక్షణ ఎట్లా కలుగుతుంది అనేటువంటిది అక్కడ యేసు ప్రభు బోధిస్తున్నాడు. నీతి అనేటువంటిది రక్షణ ద్వారా మాత్రమే కలుగుతుంది. ఆ ఆకలి దప్పులు, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండటం వలన ఆ రక్షణ పొందుకుంటాము. రక్షణ పొందుకున్న వ్యక్తి తృప్తిపరచబడతారు అనేటువంటిది ఇక్కడ యేసు ప్రభు యొక్క ఉద్దేశం. కానీ ఈ పరిసయ్యులు, యూదులు ఎటువంటి వారంటే రక్షణ పొందుకోవడానికి చాలా కష్టపడాలి. రక్షణ వచ్చేది అంత సులభతరమైనది కాదు. రక్షణ కొరకు మనం చాలా ప్రయాసపడాలి అనేటువంటి మతభావంతో,
వారి సొంత ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు. రక్షణ వారి క్రియలతో వస్తుంది అనుకుంటున్నారు వీళ్ళు. ఏదో ఒకటి చేయాలా, రక్షణ పొందాలంటే ఏం చేయాలి అనేటువంటి విషయాలకు ఒక పెద్ద పట్టికని ఇచ్చేటట్లున్నారు వాళ్ళు. రక్షణ అంటే అంత సులభంగా వస్తుంది అనుకుంటున్నావా? ఇన్ని రోజులు ఉపవాసం ఉండాలి, ఈ మంచి కార్యాలు చేయాలి, ఈ ధర్మ కార్యాలు జరిగించాలి అని చాలా విషయాలు కలిగి ఉన్నట్టున్నారు. అటువంటి యూదుల మధ్యలో యేసు ప్రభు రక్షణ ఎట్లా కలుగుతుంది మనిషికి అనేటువంటిది చెప్తున్నాడు. రక్షణ అనేటువంటిది ప్రయాసతో కూడుకున్నదే, కానీ ఆ ప్రయాస ఎవరు పడ్డారు? రక్షణ ఒక మనిషి పొందాలంటే అది ప్రయాసకరమైనటువంటి విషయమే. ఎందుకంటే మనిషి పాపంలో పడిపోయినాడు, పాపపు స్థితిలో ఉన్నాడు, మరలా అతడు బయటికి రాలేని స్థితిలో ఉన్నాడు. అది చాలా ప్రయాసతో కూడుకొనిన విషయమే. పాపంలో నుంచి బయటపడడం, రక్షణ పొందడం అంటే ప్రయాసతో కూడుకొనినటువంటి పనే. కానీ ప్రయాస అంతా ఎవరు భరించారంటే యేసు ప్రభువు భరించాడు. పాపము కొరకు యేసు ప్రభువు భరించాడు. కఠినమైన విషయాలన్నీ యేసు ప్రభు అనుభవించాడు. సులభంగా రక్షణను ఈరోజు మన ఎదుట ఉంచాడు. అదే వారికి ఆశ్చర్యమైంది, అదే వాళ్ళకు పెద్ద సవాల్ అయింది. అది రక్షణ ఎట్లా కలుగుతుందంటే ఆకలి, నేను రక్షణ పొందాలి. దాహం అవుతుందా, వచ్చి నీళ్లు తాగంటున్నాడు. ఆకలి అవుతుందా, వచ్చి భుజించంటున్నాడు. నా శరీరము నా రక్తంను తిని తాగువాడే నిత్య జీవం గలవాడు. మనిషి రొట్టె వలన కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బతుకునన్నాడు. నా శరీరంను నా రక్తంను తిని తాగువాడే నిత్య జీవం గలవాడు. ఈరోజు రక్షణ కొరకు ఏ వ్యక్తి ప్రయాసపడాల్సిన అవసరం లేదు. నువ్వేదో చేయాలి, నువ్వేమో క్రియలు చేయాలి, నువ్వేదో ఒక వ్యక్తి ప్రయాసపడాలనేటువంటిది ఏం లేదు. రక్షణ అనేటువంటిది చాలా సులభతరంగా చేశాడు యేసు ప్రభు. అది మనం పొందుకోవాలి. ఎట్లా పొందుకోవాలి అనేటువంటిదే ఆ పరమార్థంతో యేసు ప్రభు అక్కడ బోధిస్తున్నాడు. యోహాను సువార్తలో ఒక మాటను చూసి మనం ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 22వ వచనం నుంచి చదువుకుందాం. మరునాడు సముద్రపు అద్దరిని నిలిచి ఉన్న జన సమూహము వచ్చి చూడగా ఒక చిన్న దోణి తప్ప అక్కడ మరొకటి లేదనియు, యేసు తన శిష్యులలో కూడా దోణి ఎక్కలేదు, కానీ ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరనియు తెలుసుకునిరి. అయితే ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరనున్న తెబరియా నుండి వేరే చిన్న దోణెలు వచ్చెను. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జనసమూహం చూచినప్పుడు వారు ఆ చిన్న దోణి ఎక్కి యేసును వెతుకుచు కపెర్నహూమునకు వచ్చిరి. వీళ్ళు యేసు ప్రభువును వెతుక్కుంటూ వచ్చినారు. ఎందుకు వెతుక్కుంటూ వచ్చినారంటే 2 చేపలు 5 రొట్టెలు 5,000 మంది భుజించారు కదండి. ఆయన దగ్గరకు పోతే మనకు ఆహారం దొరుకుతుంది. ఆ విధంగా వెతుక్కుంటూ వచ్చినారు వీళ్ళు యేసు ప్రభు దగ్గరికి. 25వ వచనం నుంచి చదువుతాను. సముద్రపు అద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివి అని అడగగా, యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు, కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూసారా, యేసు ప్రభువే అన్నాడు. మీరు ఏదో సూచనలను చూచుట వలన కాదు, నేను అద్భుతాలు చేశాను కదా, దానివల్ల ఈయన దగ్గర ఏదో గొప్ప విషయం ఉంది, ఈయన దగ్గర నేర్చుకోవలసిన విషయాలు ఉన్నాయని చెప్పి నన్ను వెంబడించాలా మీరు? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తిన్నారు కదా, ఆ భుజించుట కొరకే నన్ను వెతుకుచున్నారు తప్ప మీరు రక్షణార్థమే నన్ను వెతకడం లేదు, నా క్రియలు మీరు అర్థం చేసుకోవడం లేదు అని అంటున్నాడు. 27వ వచనం నుంచి, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవం కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. క్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడద్దండి, నిత్య జీవం కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి. మనిషి కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. వారు, మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడుగుతున్నారు. మేమేం చేయాలి అని అడుగుతున్నప్పుడు యేసుప్రభు చెప్తున్న జవాబు, వాళ్ళలో యేసుప్రభు చెప్పిన ఆ మాటలు విని వాళ్ళలో ఒక ఆలోచన వచ్చింది. అయితే మేము ఏ క్రియలు చేయాలి? చూసారంటే మళ్ళీ క్రియలే. ఏం క్రియలు చేయాలా? వాళ్ళు అడిగేది ఏంటంటే ఏదైనా ఉపవాసం ఉండమంటాడేమో, ఏమైనా కార్యాలు జరిగించమంటాడేమో. క్రియలు అంటే వీళ్ళ ఆలోచన ఏంటంటే రక్షణ కొరకు ఏమైనా చేయాలా మేము.
చెప్పులు లేకుండా నడవాలా, లేకపోతే ఒక రకమైన వస్త్రాలు వేసుకోవాలా జీవితాంతం, లేకపోతే అటువంటి ఏమైనా చెప్తాడేమో, క్రియలు చేయమంటాడేమో అని చెప్పి ఆలోచన చేసి క్రియల మీద ఆధారపడినటువంటి వ్యక్తులు. ఈరోజు చాలామంది క్రైస్తవులు కూడా క్రియల మీద ఆధారపడి వాళ్ళ క్రియల ద్వారా వాళ్ళు రక్షణ కలిగి ఉంటాము, రక్షణను కొనసాగించుకుంటాము, రక్షణను కాపాడుకుంటాము క్రియల ద్వారా అని అనుకున్నారు. వీళ్ళు కూడా అట్నే అనుకున్నారు. అట్లే అనుకొని మేము ఏ క్రియలు చేయాలంటున్నారు. మేము ఏం చేయాలని అనడానికి బదులు ఏ క్రియలు చేయాలని అడుగుతున్నారు కదండి. అలా అడిగినప్పుడు యేసు ప్రభు ఇచ్చిన జవాబు చూడండి. యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. క్రియలు ఏవో అనుకుంటున్నారు కదా, క్రియ ఏం కాదు, యేసునందు విశ్వాసం ఉంచే క్రియ అంతే. ఒకటే క్రియ, ఏం క్రియలు అవసరం లేదు. యేసునందు విశ్వాసం ఉంచడమే క్రియ, అదే క్రియ. ఈరోజు ఒక వ్యక్తి ఎట్లా రక్షింపబడ్డాడంటే కేవలం యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన రక్తాన్ని నమ్ముట ద్వారా, ఆయనే దేవుడు ఆయనే రక్షకుడని నమ్ముట ద్వారా, కేవలం ఆయనను దేవుడిగా గుర్తించి తమ జీవితంలోకి ఆహ్వానించడం ద్వారా, ఈ ఒక కేవలం నాలుకతో కన్ఫెషన్ చేయడం ద్వారా ఆ వ్యక్తి రక్షింపబడ్డాడు, కానీ వేరొకటి కాదు, వేరొక క్రియ చేసినందుకు కాదు. అర్థమవుతుందండి? మీరు రక్షణ పొందినప్పుడు మీకు ఏదో కొన్ని క్రియలు చేసి కొన్ని రోజుల తర్వాత దేవుడు మీకు రక్షణను ఇవ్వలేదు. కేవలము అది దేవుని యందు విశ్వాసం ఉంచే క్రియ అని అంటున్నాడు. అంటే కఠినమైన భాగాన్నంతా దేవుడు చేశాడు, మనం ఏదో చేయాలనేది ఇక ఏమీ లేదు. ఆయన కఠినత్వాన్ని ఆయన తీసుకున్నాడు, సులభమైనది మనకిచ్చాడు. అదే చెప్తున్నాడు 30వ వచనం నుంచి. వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ, చూసారా మళ్ళీ ఇందాక చదివినాను కదా, అటువంటి వాళ్ళే ఉన్నారు. సూచక క్రియ అడుగుతారు, క్రియలు అడుగుతారు. ఏం చేయాలో చెప్పు క్రియలు, మళ్ళీ ఏం చేస్తారు? అయితే మేము విశ్వసించినట్లు ఏదైనా సూచక క్రియ ఏం సూచక క్రియ చేస్తున్నావని అడుగుతున్నారు. ఏమి జరిగించుచున్నావని అడిగారు. భుజించుటకు పరలోకం నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. వాళ్ళు క్రియ చేశారు కదా, వాళ్ళు అరణ్యంలో మన్నాను భుజించారు, పరలోకం నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్లు మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పినారు. దానికి యేసు ప్రభు ఏమంటాడంటే, కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చు ఆహారము మోసే కీయలేదు. ఏమంటున్నాడు? అరణ్యంలో వాళ్ళు ఆహారం తిన్నారు కదా, అది పరలోకం నుండి వచ్చినది కాదు అంటున్నాడు. పరలోకం నుండి వచ్చు ఆహారం మోసే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. కావున వారు, ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిది. అర్థమైంది, ఆహారం తింటేనే మనం బతుకుతామనేది అర్థమైంది. వాళ్ళు తినింది పరలోకం నుండి దేవుడు ఇచ్చినటువంటి పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం కాదు అని చెప్పి బోధించిన తర్వాత వాళ్ళు అడుగుతున్నారు, ఆ ఆహారం మాకు ఇవ్వండి, ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమని అడిగారు. అందుకు యేసు వారితో ఇట్లైనను, జీవాహారము ఒక వ్యక్తి జీవించాలంటే, పరలోక రాజ్యాన్ని పొందాలంటే ఆ ఆహారం ఏంటంటే జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. చూసారా, ఆకలి దప్పికలు. ఏ విషయంలో ఆకలి దప్పికలు? నీతి కొరకు ఆకలి దప్పికలు. పాపంలో నుంచి విడుదల పొందాలనే ఆశ, పాపంలో నుంచి ఆ బంధకంలో నుంచి విడుదల పొందాలనేటువంటి దాహం ఉన్నట్లయితే ఆ దాహము ఆ దప్పిక ఎక్కడ తిరుగుతుందంటే యేసు దగ్గర తీరుతుంది. లోకంలో అది తీరదు, యేసు దగ్గర అది తీరుతుంది. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి దప్పికొనడు, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమో ఆకలి కొనడు. మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు అని నేను ఏమాత్రమును బయటకు త్రోసివేయను. కానీ ఈరోజు అందరూ బయటికి త్రోసివేస్తున్నారు. నువ్వు అర్హుడవా, పో బయటికి పో. కొన్ని చోట్ల ప్రభు బల్ల తీసుకోవాలంటే కూడా, చేయి వేయాలంటే కూడా 10 నిమిషాలు లేట్ వస్తే ప్రభు బల్ల అయ్యారు. చూసారండి, అన్ని సంఘాలు చూసుకుంటే, అన్ని పరిస్థితులు చూసుకుంటూ వచ్చిన వాళ్ళం. పరిచర్యలు 10 నిమిషాలు లేట్ వచ్చినా నీకు దేవుని సన్నిధి అంటే విలువ లేదు. నీకు అవసరమా ప్రభు బల్ల? ఈ వారం నీకు ప్రభు బల్ల క్యాన్సల్. ప్రభు బల్ల తీసుకోవడానికి నీకు అర్హత లేదు. ప్రభు అంటున్నాడు, వాడిని ఏమాత్రం నేను, దేవుడే వాళ్ళని దగ్గరికి చేర్చుకుంటున్నప్పుడు నువ్వు అర్హత లేదని చెప్పడానికి ఏమాత్రం మనం. కాబట్టి ఆ వ్యక్తిలో ఉండాలి.
నేను ఏ సమయానికి వెళ్ళాలి, ఏ విధంగా పరిపూర్ణంగా దేవుని సన్నిధిలో గడపాలని చెప్పి అతడు ఒకరోజు ముందే తీర్మానం తీసుకొని దేవుని సన్నిధిలో గడిపేటువంటి విషయము విశ్వాసిగా మారిన తర్వాత అతడు ఆలోచన చేసే విషయం. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఎవరిని నేను త్రోసివేయను, బయటకి నేను ఎంత మాత్రమును బయటకి త్రోసివేయను అని అంటున్నాడు. తర్వాత నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగివచ్చి తిని. ఆయన నాకు అనుగ్రహించి దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్య దినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్య దినమున నేను వానిని లేపుదును అని అంటున్నాడు కదండి. నిత్య జీవము యేసుప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారానే, అదేం పెద్ద క్రియల వలన కలిగేది కాదు అని చెప్పి ఈ వివరణ. అంత్య దినమున నేను వానిని లేపుదును. 41వ వచనం నుంచి, కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గురించి సనుక్కొనుచు, ఈయన యేసేపు కుమారుడైన యేసు కాడా, క్రియలు చెప్తాడనుకుంటే నా యందు విశ్వాసం ఉంచని చెప్తున్నాడు. ఏవైనా క్రియలు చెప్పకుండా నా యందు విశ్వాసం ఉంచండి అప్పుడు మీకు రక్షణ కలుగుతుంది అని చెప్పినందుకు వాళ్ళు ఏమనుకుంటున్నారు, సనుక్కుంటున్నారు. కేవలం విశ్వాసం అంటేనే వాళ్ళు అంతగా సనుక్కుంటున్నారు. చూడండి ఎటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నారో. ఆ సనుక్కొనుట ద్వారా, సనుక్కొనడం మాత్రమే కాదు, ఈయన యేసేపు కుమారుడైన యేసు కాదా, ఈయన తల్లిదండ్రులు మనం మెరుగుదుము కదా, నేను పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగూ చెప్పుచున్నాడని. అందుకు యేసు, మీలో మీరు సనుక్కొనకుడి, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కానీ ఎవడును నా యొద్దకు రాలేడు. అంత్యదినమున నేను వానిని మళ్ళీ మాటికి అంత్యదినమున నేను వాడిని లేపుతాను. నా యందు విశ్వాసం ఇచ్చిన వ్యక్తిని అంత్యదినమున నేను లేపుతాను అని అంటున్నాడు. నా యొద్దకు ఎవడు రాలేడు, తండ్రి ఆకర్షిస్తేనే వస్తాడు అని అంటున్నాడు. తండ్రి ఒక దినాన మనలందరినీ ఆకర్షించాడు కాబట్టి, పరిశుద్ధాత్ముడు మన అంతరంగంలో మాట్లాడాడు కాబట్టి మనం ఆకర్షించబడ్డాం. దేవుని దగ్గరికి మనం ఆకర్షించబడ్డాము. దేవుడు ఏమంటున్నాడంటే మనల్ని అంత్యదినమున లేపును అని చెప్పి వాక్యము మాట్లాడుతుంది. వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడి ఉన్నది కనుక, తండ్రి వలన విని నేర్చుకుని ప్రతి వాడును నా యొద్దకు వచ్చును. దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు. ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు. విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు. జీవాహారము నేనే. మీ పితరుల అరణ్యంలో మన్నాను తినినను చనిపోయిరి, దీనిని తినువాడు చావకుండానట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే అని అంటున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఏంటంటే నేనే అంటున్నాడు. నా శరీరము నా రక్తము తిని త్రాగువాడే నిత్య జీవం గలవాడు. శరీరం తినడం ఏంటి, రక్తం తాగడం ఏంటి? ఆ కాలంలో కొంతమందికి అది పెద్ద అభ్యంతరం అయిపోయింది. క్రైస్తవులు చర్చికి పోతారు, బాప్టిజం తీసుకుంటారు. బాప్టిజం తీసుకున్న తర్వాత వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత ఒక రొట్టెని చించుతారు. ఆ రొట్టెని తీసుకొని తింటూ యేసుప్రభు శరీరం అంటారు. ద్రాక్షరసం తాగుతూ యేసుప్రభు యొక్క రక్తం అంటారు. వీళ్ళు ఏమన్నా నరమాంస భక్షకుల, ఏంది శరీరాన్ని తినడం ఏంటి, రక్తాన్ని తాగడం ఏంటి అని అనుకుంటున్నారు. యేసుప్రభు ఏమంటున్నాడు అంటే, నా శరీరాన్ని నా రక్తమును తిని త్రాగువాడే నిత్య జీవం గలవాడు. అందులో పాలు పొందినవాడు యేసు జీవితంలో ఏవేవైతే జరిగినాయో వాటన్నిటికీ పాత్రుడు. యేసు ప్రభు మరణించి మరలా 3వ దినాన తిరిగి లేచినట్లు ఒక విశ్వాసి తిరిగి లేపబడాలంటే ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలు పొందాలి. అలా పొందినప్పుడే యేసుకు జరిగినట్లు ఆ వ్యక్తి జీవితంలో జరుగుతుంది. అది అంత్యదినంలో లేపబడడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. అంటే పాపము విషయంలో నుంచి బయటపడాలి అనే ఆకలి దప్పులు ఒక వ్యక్తి కలిగి ఉన్నట్లయితే ఆ ఆకలి యేసుప్రభు దగ్గర తీర్చబడుతుంది, ఆ దప్పిక యేసుప్రభు దగ్గర తీర్చబడుతుంది అని అంటున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం నేనే. ఎవడైనాను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవం కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యూదులు ఈయన తన శరీరం ఎలాగూ తిననీయగలడని ఒకనితోనొకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం తాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు
కారు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్యదినం నేను వానిని లేపుదునని చెప్పి మాటి మాటికి ఆ వచనాన్ని లేవనెత్తుతున్నాడు. కాబట్టి యేసు ప్రభు చెప్పినటువంటి ఆ మాట మనము చదివి వెంటనే అర్థం చేసుకునేది కాదు. ఈ సారాంశం అంతా ఏంటంటే, వాళ్ళు క్రియలను వెతికారు, సూచక క్రియలను వెతికారు. తర్వాత రక్షణ కొరకు మేమేమో చేయాలనుకుంటున్నారు. నేను రక్షణ పొందాలి అనే దాహం నీ దగ్గర ఉన్నట్లయితే, నా దగ్గర దానికి ఆహారం ఉంది. అది నేనే ఆహారం, నా శరీరమే ఆహారం. నేను పాపం నుండి విడుదల పొందాలి అని ఒక వ్యక్తి, నేను నీతిమంతుడిగా తీర్చబడాలి, ఈ పాపంలో నుంచి బయటపడాలి అనే ఒక దాహం ఒక వ్యక్తికి ఉన్నట్లయితే, అది యేసు రక్తం ద్వారా మాత్రమే అతని దాహము తీర్చబడుతుంది అని అంటున్నాడు. కాబట్టి నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. అంటే పాపాల నుంచి విముక్తి పొందిన వారికే తృప్తి. హల్లెలూయా. తృప్తి ఎట్లా కలుగుతుందంటే, తన పాపాల నుంచి విముక్తి పొందిన వాడే తృప్తి పొందుతాడు. పాపంలో నుంచి విముక్తి పొందని వానికి తృప్తి లేదు. అందుకే ఒక ఇంగ్లాండ్ దేశంలో ఒక ఆమె అనుకునిందంట, ముగిస్తాను, ఆమె ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగిందంట. ఏమేమి అనుభవించాలో మంచి ఇల్లు కట్టుకునింది, మంచి వస్తువులు కొనింది, ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగింది. అయినా ఆమె హృదయంలో ఒక వెలితి ఉందంట. ఇన్ని అనుభవించినా ఇంకా నేనేం చేయాలబ్బా, ఇంత ఆస్తి ఉంది, అన్ని దేశాలు తిరిగినా, అన్ని ప్రాంతాలు తిరిగినా, అన్నీ అనుభవించిన అని చెప్పి ఆమె హృదయంలో ఒక కొరత అయినా కూడా ఇంకా ఏదో తృప్తి కలగలే. ఇన్ని అనుభవించినా కూడా ఇంకా హృదయంలో తృప్తి కలగలే కదండి. సమరయ స్త్రీ కూడా లోకంలో అన్నీ వెతికింది, అన్నీ వెతికి ఇంకా మనసులో ఇంకా తృప్తి కలగలే. యేసుతో ఎప్పుడైతే ఆమె సందర్భము, ఆయనతో మాట్లాడము, ఆయన నోటి మాటలు వినడము ఆమె చూసిందో, అప్పుడు ఆమె హృదయంలో తృప్తి కలిగింది. సమరయ స్త్రీ హృదయంలో, ఆ స్త్రీ హృదయంలో కూడా లోకంలో అన్నీ అనుభవించినా తృప్తి కలగలే. చివరికి యేసు ప్రభుని గురించిన సువార్త విని, నా హృదయంలో ఒక శూన్యం ఉంది, ఒక తృప్తి లేని ప్రాంతం ఉంది అని నేను అనుకుంటున్నానే, అది యేసు కొరకైనటువంటి ప్రాంతము. ఆయన నా హృదయంలోకి వస్తే ఇంకా నా హృదయం ఫుల్ఫిల్ అయిపోతుంది అని అంటారు. హల్లెలూయా. కాబట్టి నీతి కొరకు ఆకలి దప్పికలంటే పాపంలో నుంచి నేను విడుదల పొందాలనేటువంటి దాహము, పరిశుద్ధంగా జీవించాలి అనేటువంటి దాహము, నీతి క్రియలు జరిగించాలి, నీతిగా బతకాలి, మంచిగా బతకాలి, మంచి కార్యాలు చేయాలనేటువంటి దాహము కలిగి ఉండి మనము దేవుని దగ్గరికి రావడం, అట్టి ఆత్మీయ స్థితిని కలిగి ఉండాలని చెప్పి యేసు ప్రభు ఆ బోధన బోధించాడు. పరిశీల వాళ్ళందరికీ పెద్ద ఆశ్చర్యం అయిపోయింది. ఆయన కూడా వాళ్ళకి ఈ విధమైన రీతిలో వారికి బోధన చేశాడు. వచ్చే వారం కొనసాగించుకుందాం. తలలోంచి కళ్ళు మూసుకుందాం.